మీ అభిప్రాయం ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు? యువతగా మీ అభిప్రాయం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కులాల వారిగా కుంపట పెట్టాడు, ప్రాంతాల వారిగా రెచ్చగొట్టాడు. అదేవిధంగా అభివృద్ధి లేకుండా మోసం చేశాడు యువతని. బాబాయ్ హత్య పాపం ఆయన మీద కోడికత్తి చేసిన సీనికి బెయిల్ రాలేదు. మర్డర్ చేసిన బాబాయిని ఇంతవరకు జైలుకి తీసుకెళ్ళలేదు, అవినాష్ రెడ్డిని. మరి ఇన్ని చేసి కూడా నేను పేదవాడిని, నేను మీకు ఇంత సంక్షేమం చేశాను, నేను 99% సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచానని చెప్పుకుంటున్నారు ఆయన. వాస్తవం ఉందా తమ్ముడు ఇందులో? ఇది ముమ్మాటికి అవాస్తవం. ఎందుకంటేమో ఆయన అంత సంక్షేమం చేస్తే ఈ ఎమ్మెల్యేలని మంత్రులు మార్చే పని ఏమొచ్చా? అవును, ఎక్కడ వాళ్ళు అక్కడే గెలుస్తారు. ఇప్పుడు లోకల్గా ఉన్న లీడర్నే గెలిపించుకోలేకపోతే కొత్త వాళ్ళని గెలిపించుకోవడం అసాధ్యం కదా. అవును. సో ఇన్ని తెలిసి కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్ళి, లేకపోతే ఒక వ్యూహం సినిమానో ఒక రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ని తీసుకొచ్చు. అసలు నిన్న జరిగిన చూసుంటారు మీరు. నిజంగా రామ్ గోపాల్ వర్మ అనే ఆయన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో సినిమా తీస్తున్నాడా, లేకపోతే సినిమా మీద అభిమానంతో సినిమా తీస్తున్నాడు అంటారా? జనాల్ని ట్రాప్ చేయడానికి, ఇదంతా మోసం చేయడానికి జగన్ మీద కొంచెం గొప్ప అభిమానంతో ఆయన సినిమా తీశాడు. చంద్రబాబు గారిని బ్యాట్ చేయాలని ఇవన్నీ ఇట్లా చేస్తున్నాడు. జనాలు అమాయకంగా ఏం లేరండి, టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఉద్యోగాలు, మీలాంటి యువతకి ఉద్యోగాల రూపకల్పన లేకుండా జనవరికి జాబ్ చేయాలంటున్నాడు. ఇప్పటికీ కూడా మన ఐటీ శాఖ మంత్రి గారు అదిగో కోడిగుడ్డు, ఇదిగో పెట్ట అంటాడు. ఏంటి నిజంగా ఉద్యోగాలు వస్తాయి? టైం దగ్గరకు వచ్చింది కదండి, వాళ్ళు ఇంటికి పంపించడానికి తొందరలో దగ్గరలో ఉన్నారు. వాళ్ళు అదే చెప్పుకోండి, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అదే చెప్తా ఉన్నారు. జనం నమ్మే స్థితిలో లేరు. ఏమండి, తొలకరలోనే కాలువలు దామలా, తొలకరలో నే దగ్గరుండి చాలా వాళ్ళందరూ నన్ను పొయ్యి తోమేమంటే అందరు డబ్బులు ఇచ్చారు. 5-6 కిలోమీటర్లు తెక్కలపాటి కాలం నుంచి తోముకున్నాం. వీళ్ళు ఒక కాలువలో ఆకు బీకెరగరు. ఈ పాతకాలం అయితే మొత్తం ఇంజన్లు ఆడించుకున్నారు. ఇవాళ పంటకు వచ్చేప్పుడు కింద పడిపోయి మొత్తం నాశనం అయిపోయినాయి. ఎకరానికి అసలు కాలువ కూడా తోమిలా. ఆ తోమించిన ఆయన ఏమో రమ్మని ఇక్కడ కుప్పలపాడు. అది మరి ఏమి చేయకుండా రేపు పొద్దున ఓట్లాడడానికి మరి ఎలా వస్తారు? నిన్న వచ్చాడు, 30 ఏళ్ళు నేనే, ఇంకో 20 ఏళ్ళు నేనే అని చెప్తున్నాడు కదా. చెబుతాడు ఆయన, ఎన్ని మోటేం చెబుతాడు. ఆ ఎంగడగట్టపురం వచ్చాడు, నిన్న ఆడేదో మురుగులో 3 కేన్లు పెట్టి తీపిచ్చాడు. అక్కడి నుంచి అట్టే పోయారు. ఈ ఉప్పలపాటు రాలా. అది ఇప్పుడు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అంటే నష్టపోయే రైతు ఈ రోజున పెట్టిన పెట్టుబడి కూడా రాక రేపు మళ్ళీ పెట్టుబడి పెట్టాలంటే మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి. నేను 25 ఏళ్ళు కవులు రైతుకి కట్టాలి. 30 ఏళ్ళు పెట్టుబడి అయింది. అది ఇప్పుడు ఆ 20 ఏళ్ళు 25 ఏళ్ళు వస్తే చాలు. ఆ సేనాయన నొడ్డెక్కించి దండకపోతారు. ఇక అది అంటే పంట ఇంత బాగా వచ్చింది అనుకునే లోపే ఈ అకాల వర్షాలు ఎవరి వల్ల కాదు, ఎవరు ఏం చేయలేరు. కానీ ప్రభుత్వం తరపున మేము ఉన్నామనే భరోసా అయినా ఉందా? లేదు, వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పటికి 5 సంవత్సరాలు ఇది వర్షాలు. ఈయన ఎక్కిన కానించి అంటే ఈయన తీసుకొచ్చిందేం కాదు, వాతావరణం. 5 సంవత్సరాలు నేను గుర్తు పెట్టుకుని, నేను ముందరకు వచ్చే తొలి సంవత్సరం తర్వాత ఇక 20 రోజులు ఎవరు చేలో బాలా దెబ్బతినిపోయారు. అదే ప్రకారం 5 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. ఆకు దీని కూడా దీనిలో రమ్మను కాలువకాడికి తక్కలపాడి ఒకటి, 2వ బ్యాంచి, తొలి బ్యాంచి, 3వ బ్యాంచి, ఉప్పలపాడేమంటే తక్కలపాడేమంటే 3 బ్యాంచీలు మేము సొంతంగా తీశారు రైతులు. దీనికి తోడు కూలీల రేట్లు కూడా పెరిగిపోయినాయి. కనీసం అవి కళ్ళాల్లో ఉన్నటువంటి ఈ రోజున ధాన్యాన్ని అటు ఇటు తిరగదోడాలన్నా కూడా ఇంకా మర్రేయలేదు, కింద పడుకొని ఉన్నాయి అన్నీ. ఇంకా మర్రెత్తి అట్లా ఉంటుంది. అసలు పాసి అయిపోయినాయి. నీళ్ళు వాళ్ళ పెట్టుబడి రాదు, ఆ సేనాయనికి బాధ ఏమన్నా అంతే. చేసిన కష్టం వరదమే. ఇక ఏదన్నా ఎవరు రారు. ఇక ఏదన్నా 2వ పంట పడితే దయదలిచి బయట పడిపోతాడు. ఇప్పుడు ఈ రోజున గ్రామాన మేము సచివాలయాలు కట్టాం, లేదా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అంటున్నారు. వాళ్ళు అధికారులైనా వచ్చేవని అడుగుతున్నారా? ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, ఎవరు చేసిన వాళ్ళు లేరు. అక్కడికి ఎవరు రాలా. పొలాల్లో నీళ్లు తీసుకుంటాం, మా దుమ్మ తగ్గిపోతుంది. ఇంకా ఆ నీళ్లు బయట బాగొట్టుకుంటాయి. ఆ నీళ్లు బయటకు పోయిన కనీసం లేచి నిలబడితే నమ్మకం తక్కువే. మళ్ళీ వాన అంటున్నారు. కాళ్ళలో నీళ్ళు పోటల వెనక ఎదురు తన్ని ఉన్నాయి, అయ్యేమో మొక్క మలిచి ఉన్నాయి. రేపు వచ్చిన నాటికి ఏమో నమ్మకం తక్కువగా ఉంది. అది కూడా రైతులు మరి ఎవరు బాబాయ్ ఆదుకున్నా ఈ రోజు? మంత్రి ఆదుకోడు, ఎవడు ఆదుకోడు. మన కష్టం మనదే, ఎవరు ఆదుకోడు. అయినా కూడా ఓట్లు మరి ఎట్లా? ఓట్లప్పుడు వచ్చి మాట్లాడతారండి. మాది ఓట్లు మావి, మేము అన్ని చేస్తామని చెబుతారు. ఇవాళ చేసేది ఎవడు ఉండడు, చేసేది మనిషి లేడు. రైతు మామూలుగా కాదు, రైతు మామూలుగా కాదు. 1-2 ఎకరాలు వేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ కౌళ్ళు వస్తాయో రావు అని భయంగా ఉంది. ఇప్పుడు కూడా ఆ నీళ్లు పోటల ఏమి రావు.